హలో హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఈ వీడియోలో 2 విషయాల గురించి తెలుసుకుందామండి. ఒకటి, శివుడు కైలాసం నుంచి మాయమయ్యి దండకారణ్యము దారిపట్టి ఒక గ్రామంలో గల పెద్ద రావి చెట్టు త్వరలో ఈశ్వరుడు దాక్కున్నారని అక్కడ తపస్సు చేశారని చెప్తారండి. అలా శివుడు కైలాసం నుంచి మాయమై రావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందామండి. ఇంకొకటి, శని గ్రహానికి శనీశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలుసుకుందామండి. దానికంటే ముందు మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి. పూర్వం కృతయుగంలో కైలాసంలో పరమశివుడిని దర్శించుకోవడానికి వచ్చిన నారదుడు నవగ్రహాలలో శనిగ్రహం ఆదిత్యతను చెప్తారట. నారదుడు చెప్పిన శనిగ్రహం పొగడతలు శివునికి నచ్చలేదటండి. అప్పుడు శని అంతటి శక్తివంతుడే అయితే తన ప్రభావాన్ని తనపై చూపించమని, నన్ను పీడించమని శివుడు నారదుడితో అన్నారట. నారదుడు ఆ మాట శనితో చెప్పారట. శివుని మాటలకు శనికి ఆవేశము, పట్టుదల పెరిగాయట. శివుణ్ణి ఒక్క క్షణం పట్టి పీడిస్తానని శని చెప్పారట. నారదుడు తక్షణం శని చెప్పిన మాటలు శివునికి తెలియజేసి శని ప్రభావం పడకుండా జాగ్రత్త పడమని చెప్పి నారదుడు అక్కడి నుంచి వెళ్ళిపోతారటండి. అప్పుడు శివుడు శని తనను ఎలా పీడించగలడో చూస్తాను అనుకుంటూ కైలాసం నుంచి మాయమయ్యి దండకారణ్యము దారిపట్టి ఎవరి దృష్టికి ఊహకు రాని చోటు కోసం ఆలోచించి ఆ అడవిలో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద మందపల్లి గ్రామంలో ఒక పెద్ద రావి చెట్టు త్వరల్లో ఈశ్వరుడు దాక్కుని తపస్సు చేశారట. మర్నాడు ఉదయం ఈశ్వరుడు కళ్ళు తెరిచేటప్పటికీ శని ఎదురుగా నిలబడి ఈశ్వరునికి నమస్కరించారట. అప్పుడు ఈశ్వరుడు ఏమైంది నీ శపథం అని శనిని ప్రశ్నించారట. శివుని మాటలకు శని పరమశివుడు అంతటి వాడు దేవతలకు, ఋషులకు, మరెందరికో ఆరాధ్య దైవం. ప్రశాంతమైన కైలాసం నుంచి పారిపోయి దండకారణ్యంలో పరుగులు పెట్టి దిక్కులేని వాడి వలె చెట్టు త్వరల్లో దాక్కోవడం అంటే ఆ క్షణం శని పట్టినట్టు కాదా అని అడిగారట. శని నెమ్మదిగా వినయంగా శని సమయస్ఫూర్తికి, వినయానికి, ఆయన ప్రభావానికి, పట్టుదలకు మెచ్చుకున్నారట శివుడు. తనను మెప్పించిన శనికి ఆనాటి నుండి ఈశ్వర అనే పేరు కూడా కలిసిందని అంటారు. శనిని శనీశ్వర అని పిలిస్తే, పూజిస్తే శని తరపున ఆ పరమశివుడు కూడా ఆశీస్సులు ఇస్తారట. అలా ఇస్తాను అని చెప్పి శనికి వరమిచ్చారట శివుడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యారండి. ఈ శనీశ్వర ఆలయం తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మందపల్లి గ్రామంలో ఉందండి. ఎవరైనా దర్శించుకోలేని వాళ్ళు ఉంటే ఒకసారి స్వామివారిని దర్శించుకోండి. థ్యాంక్ యూ అండి.